ఇదేంటంటే అరటికాయ, పచ్చి అరటికాయతో ఇట్లా ముక్కలు తరిగాను. పచ్చి అరటికాయతోటి కారం అనమాట. బాగుంటుంది ఇది కూడా. ఈ పిల్లలు ఈ పెద్దలైనా ఎవరైనా ఇష్టంగా తింటారు, బాగుంటుంది. ఇప్పుడు ఒక అరటికాయ, రెండు అరటికాయలు మనం పచ్చడి కూర చేసి వేపుడు చేసుకున్నాం అనుకోండి, కూర కానీ వేపుడు కానీ సరిపోదు మనకి, నలుగురు ఉంటే. ఇట్లా కాకుండా ఇది పచ్చడిలో కారంలాగా చేసుకున్నాం అనుకుంటే బాగుంటుంది. దీనికి సంబంధించింది ఏంటంటే ఉప్పు, కారము, పసుపు, కొంచెం మెంతిపిండి, కొంచెం ఇంగువ. నేను ఇవి వేయించి ముక్కలు ఇందులో వేస్తున్నాను. ఇవి పెట్టాను, ఇందులో వేయించేసి అరటికాయ, పచ్చి అరటికాయ ముక్కలు తరిగి వేస్తున్నాను ఇందులో. ఇందులో ఏంటంటే నేను ఈ కారం కలపడానికి ఇన్ని పోస్తాను ఇందులో. ఇవేంటంటే ఇట్లా వేగుతూ ఉంటాయి, కొంచెం ముక్క మెత్తబడే వరకు వేయించాలి వీటిని. పైన కరకరలాడుతూ వస్తుంది, లోపల ముక్క మెత్తగా ఉంటుంది. ఇట్లా ఇట్లా వేగుతుంటే దీంట్లో నేను కారం పోస్తాను. ఇవి 2 అరటికాయలు, దీంతో గ్లాస్ కారం పోస్తాను. గ్లాస్ కారం పోసాను. ఇదేంటంటే ఉప్పు, ఇది కొట్టిన ఉప్పే, కూరగాయ ఆవకాయలప్పుడు తెప్పించాను, ఈ ఉప్పు పోస్తాను. ఇప్పుడు గ్లాస్ కారం పోస్తాను కదా, గ్లాస్ ఉప్పు పోయాలి. ఇది కూడా గ్లాస్ ఉప్పు. దీంట్లోకి ఏంటంటే కొంచెం పసుపు, ఆవకాయలాగానే ఇవన్నీ ఇట్లా వేసి అన్ని కలిపిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం మెంతిపిండి వేస్తాను. ఎందుకంటే టమాటా వాసనకున్న బాగుంటుంది. షుగర్ అది కూడా తగ్గిస్తుంది, బాగుంటుంది ఆరోగ్యానికి. తర్వాత ఇంగువ, తర్వాత ఏంటంటే దీంట్లో ఒక్క నిమ్మకాయ పిండుతాను. అంటే ఒక్క నిమ్మకాయ పిండుతాను దీంట్లో. ఎందుకంటే ఇది పులుపు ఉండదు కదా అరటికాయ, ఎందుకంటే పులుపు కోసం ఇది కొంచెం ఉంటుంది. మరీ ఎక్కువ వేస్తే కూడా బాగుండదు, కొంచెం ఒక నిమ్మకాయ చాలు. నేను బుల్లి గ్లాస్తో కారం చిన్న గ్లాస్తో పోసాను కారం, ఉప్పు అవి, అందుకని ఒక నిమ్మకాయ పిండుతున్నాను. మరి ఎక్కువ మరీ పుల్లగా ఉన్నా కూడా అంత బాగుండదు. ఇప్పుడు అందులో ఇంగువ, మెంతిపిండి అన్నీ వేసాను, ఇక్కడ కలుపుతాను దీన్ని. ఇవి కొంచెం దీంట్లో అన్నీ వేసాను కదా, ఇంగువ, మెంతిపిండి, ఉప్పు, కారము, పసుపు అన్నీ వేసాను. దీంట్లో ఏంటంటే పల్లి నూనె పోస్తాను కొంచెం. ఇది సేమ్ ఆవకాయ లాగానే, మామిడికాయ కారం ఎట్లా కలుపుకుంటాము మన దోశ ఆవకాయ ఇట్లా సేమ్. ఈ పచ్చళ్ళకి సంబంధించి ఏంటంటే కేవలం పల్లి నూనె పోయాలి, బాగుంటుంది. ఏంటంటే వేగింది కదా, దీంట్లో పోస్తాను. అరటికాయ ముక్కలు వేగినాయి, లోపల ఉడుకుతుంది, చక్క మెత్తగా ఉంటుంది, పైన కరకరలాడుతూ ఉంటుంది, ముక్క బాగుంటుంది. ఒక 2-3 రోజులు ఉన్నా పాడవదు. ఎందుకంటే మనకి ఇది అప్పటికప్పుడు అర్జెంట్ అన్నా, ఏదైనా నలుగురు చుట్టాలు వచ్చినా ఈజీగా చేసుకోవచ్చు, తొందరగా అయితే. పచ్చడి కింద ఏవో పప్పు కొంచెం చారు పెట్టుకున్నాం అనుకో, పచ్చడి వేసుకొని తినేసేయచ్చు, బాగుంటుంది. చూపిస్తాను. అండ్ ఇది పులుపు ఉండేది కాబట్టి ఒక్క నిమ్మకాయ పిండుకోవాలి, మనం వేసిన కారాన్ని బట్టి నిమ్మకాయ పిండుకోవాలి. కొంచెం మరి ఇంత అయితే 2 పెద్ద గ్లాసులు అయితే 2 నిమ్మకాయలు, ఒక చిన్న గ్లాస్ కారం అయితే ఒక కాయ. ఎందుకంటే మరి ఎక్కువ పుల్లగా ఉన్నా బాగుండదు. ఇదేంటంటే ఇట్లా బాగుంటుంది ముక్క. అదే వేపుడైతే ఒక్కళ్ళకి కూడా సరిపోదు, 2 కాయలు వేపుడు. ఇట్లయితే తినచ్చు, బాగుంటుంది. ఉప్మాలోకైనా లేకపోతే దోశలోకైనా, ఏదైనా అర్జెంట్ పల్లి చట్నీలో కాకపోయినా ఇది చేసుకుని ఇట్లా కారం నంచుకొని తినేసేయచ్చు, బాగుంటుంది. ఉప్మాలోకును, దోశలోకి, ఇడ్లీలోకి కూడా బాగుంటుంది.
ఇదేంటంటే మీకు రెసిపీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చేటట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసుకొని చూసి నా కామెంట్ రూపంగా చెప్పండి. బాగుంటుంది, మీరు కూడా చేసుకొని తిని చూడండి, బాగుంటుంది, మీకు తెలుస్తుంది టేస్ట్. ఒక్క కాయ అయితే 2 కాయలు, 2 కాయ, ఒక అయితే ఒక ఇట్లా దీనికి తగ్గట్టు కారం కలుపుకొని ఉంటుంది. ముక్క ఏంటంటే ఇట్లా మెత్తగా ఉంటుంది, చక్కగా ఇట్లా మెత్తగా ఉడుకుతుంది, పైన కరకర ఉంటుంది, బాగుంటుంది. పిల్లలైనా పెద్దలైనా ఈజీగా తింటారు, ఇష్టంగా బాగుంటుంది.